ఈ చేను పేరు ఏం పేరు? దీన్ని ఏమంటాం ఈ చేన్ని? దీని పేరు ఒకటి ఉంటుందిగా. తోకసేను. తోకసేను ఎందుకు వచ్చింది ఆ తోకసేను అని? అప్పుడు పెద్దోళ్ళు వాళ్ళు మా నాయన వాళ్ళు ఈ తోకగా ఉంది, అక్కడి నుంచి ఏడదాకా తోకగా ఉండే లేక తోకసేను అన్నారు. అంటే ఆకారం తోకగా ఉంది కాబట్టి తోక అన్నారు. తోకసేను అన్నారు. ఈ చేను ఆంధ్రాల కాడి నుంచి ఆంధ్ర కాదు అల్లది యాప చెట్లు ఉన్నాయి. ఆ యాప చెట్టు కాడి నుంచి ఇదిగో ఆ యాప చెట్ల దాకా ఒకటే చేను. మొత్తం 16 ఎకరాలు. ఈ 16 ఎకరాలు ముగ్గురిది, ఆయనది, మా పెదనాన్నది, మా పెదనాన్న వాళ్ళు ఇద్దరు కదా. అయితే వాళ్ళు పంచుకున్నారు తలా 5 ఎకరాలు. మా నాయనకి ఇది వచ్చింది ఈ చేను. ఈ చేను వస్తే మేము మమ్మల్ని బాకీ తీసుకొచ్చి మమ్మల్ని పోషించడానికి కౌంటర్ వాళ్ళకి అప్పు కింద కట్టాడు. ఇదా ఈ చేను వరకు. ఈ చేను కాదు, ఆ నుంచి అటు ఆంధ్రాల దగ్గర నుంచి అంతవరకు అటు కాంటోల దగ్గర అప్పు ఉంటే అప్పు కట్టాడు మా నాన్న. వాళ్ళు ఉంచుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఉంచుకున్నాక వాళ్ళది ఆయనేమో రెండు ఆయనేమో ఆ చేను. అది మీ రెండు ఆయన అంటే మీ బాబాయ్ పెదనాన్న, మీ పెదనాన్న, చిన్న పెదనాన్న. అయితే ఆయన బాకీ కట్టాడు. అది బాకీ కట్టాడు. పెద్ద ఆయనది ఇంకా ఉంది. పెద్ద ఆయన అంటే మీ నాన్న? పెద్ద ఆయన మా నాయన అంటే చిన్న ఆయన. పెద్ద ఆయన అంటే పెదకోట్లంగా వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్నది మీది ఉంది, మీ నాన్నది. మీ నాన్నది ఒక తోకలాగుంది కాబట్టి ఈ పేరు తోకలాగుంది చేను, అందుకని తోకచిలక అని వచ్చింది. తోకచేను అని పెట్టారు. మరి అలా అక్కడ కనకయ్య బిల్ల అని ఉంది కదా, అది ఆయన దగ్గర కనకయ్య బిల్ల అంటే అది సర్వే నెంబర్ 66. ఇదేమో సర్వే నెంబరు 34 సర్వే నెంబర్. ఇది తోకచేను అనేది 34 సర్వే నెంబరు. అది 66 సర్వే నెంబరు. దాని పక్కన మా చిన్న పెదనాన్నది కౌంట్ వాళ్ళు గడితే కనకయ్య అనే ఆయన కౌంట్ చెట్టి అయితే ఆ కౌంట్ చెట్టి మనకు అమ్మిండు 1500కి. ఆ రోజు ఎకరం 1500 నేను తీసుకున్నా. 1500కి నేను తీసుకున్నా. అందుకని అది కనకయ్య చేను అని పేరు. మీరు కొన్న అంటే మీ దగ్గర మీరు కొన్న ఆయన పేరు కనకయ్య కాబట్టి అది కనకయ్య బిల్ల అని వచ్చింది. కనకయ్య చేను అని వచ్చింది. మరి మట్టి కొంతల చేను అది అందుకని మట్టి కొంతల చేను అన్నారు. మట్టి కొంతలు అంటే మళ్ళీ తర్వాత ఎద్దల బీడు చేను అని వచ్చింది. ఎద్దులు వేసినాయి అంట. ఆ బీట్లో ఎద్దులు మేపుకునే వాళ్ళం. బీడు ఉంది చేను వేయకుండా, అందుకని ఎద్దల బీడు చేను అంటారు. అది సర్వే నెంబరు 64. 68 సర్వే నెంబర్ అది. తర్వాత మళ్ళీ కుంటకాడ మా నాయన కొన్నాడు 1200కి. 4 ఎకరాల 55 సెంట్లు. ఆశలో మీరు 7 అన్నదమ్ములు అయితే 7 వచ్చింది కదా. మాకు 7 అందరం తీసుకున్నాం. దానికి కుమ్మరకుంట ఎందుకు వచ్చింది? కుమ్మరకుంట అంటే అక్కడ కుంట ఉంది. కుంట పెద్దోళ్ళు దవ్వించారు. పెద్దోళ్ళు దవ్విస్తే అది కుంట, దాంట్లో నీళ్ళు ఉండేవి. అది సర్వే నెంబరు 82 అయితే ఆ సర్వే నెంబర్లో అందరం 7 మంచుకున్నాము. తర్వాత చిన్నబేమయ్య చేను అని అవతల కౌంట్ వాళ్ళది. అది దాని కిందనే ఉంటది కదా. కిందనే ఉంటది అది. కౌంట్ ఆయన చిన్నబేమయ్య పేరు. ఆయన పేరు చిన్నబేమయ్య. అది 82లోనే సర్వే నెంబరు. అంటే 1 లెటర్ 2 లెటర్ అనే లెక్కలో ఉంటది. తర్వాత మళ్ళీ అవతల అది ఆయన దగ్గర ఆయన పేరు కొన్న పేరు చిన్నబేమయ్య ఆయన పేరు. అందుకని ఆ పేరుని ఆ చేను చిన్నబేమయ్య చేను అంటారు.
దాని కింద 15 ఎకరాలు పెదరారగడ్డ చేను. పెదరారగడ్డ చేను అంటే 81 సర్వే నెంబరు. సర్వే నెంబర్ 81లో అంటే అది మా తమ్ముళ్ళకి పోయింది. భాగాల్లో పంచుకునేటప్పుడు తమ్ముళ్ళకి పోయింది. మీరు 7గురు అయితే పంచుకుంటే వచ్చింది అట్ట. ఇంకా తర్వాత చిండారగడ్డ చేను అది నాకు వచ్చేసింది. అది 115 సర్వే నెంబరు. అది చిండారగడ్డ చేను. వాళ్ళు పెదరాగడ్డ చేను చిండారగడ్డ చేను అని పెద్దోళ్ళు నేల మంచిదని నల్లంగా ఉందని రేగలగడ్డ అని పెట్టారు. రేగలగడ్డ రేగడ చేను రేగడ చేను అని పెట్టారు. అది అది తర్వాత ఎల్లంబాయి గారు సర్వే నెంబరు. ఎల్లంబాయి అది 115. అది ఎందుకు ఎల్లంబాయి? ఎల్లంబాయి అంటే ఆమె ఎవరో పెద్దోళ్ళు ఆమె ఎల్లమ్మ అని ఆమె తోకలో బావి తవ్వించిందంట. బావి తవ్విస్తే ఆ చేను ఆ దగ్గర ఉంది కాబట్టి ఎల్లమ్మ చేను ఎల్లమ్మ చేను ఎల్లంబాయి చేను అంటారు. మొత్తం ఇప్పుడు మరి దీనికి ఎలుగురు రాశాల కానీ ఉంది కదా, మరి ఊరమ్మడదాని రాశాల కానీ ఉంది. ఎలుగురు రాశాల అంటే అది అది కౌంటోల దగ్గర మునియ సీదా ముని అని మునియ దగ్గర కొన్నాం. కొంటే అది ఇది వరకు వాళ్ళు ఎవరు ఎలుగుండయ్య అంట ఆయన పేరు. ఆయన పేరు ఎలుగుండ్రయ్య అయితే ఆ చేను అది ఎలుగుండ్రాయి చేను అంటారు. సర్వే నెంబర్ ఏమో 64. అప్పుడు అది ఎలుగుండ్రాయి చేను అంటారు ఆ చేను. మొత్తానికి చూసుకుంటే ఫస్ట్ ఏమో ఆయన పేరు మీద ఉంది కాబట్టి ఆయన దగ్గర కొన్నారు కాబట్టి ఎలుగుండ్రాయి చేను అన్నారు. ఆయన పేరు ఎలుగుండ్రాయి అంట. దాని తర్వాత ఇదేమో తోకలాగుంది కాబట్టి దీని పేరు తోక చిలక అని పెట్టారు. దాని తర్వాత అక్కడికి పోతే అదేంటి కనకే అని ఆయన దగ్గర కొనరు కాబట్టి కనకే బిల్ల అని పెట్టారు. కుంట దగ్గర ఉంది కాబట్టి దానికి కమ్మరకుంట అని పేరు అంట. కొమ్మరోళ్ళు ఆ కుంటలో మట్టి తీసుకొచ్చి కుండలు చేశారంట కొమ్మరి చెట్టు వాళ్ళు. మరి అప్పుడు నువ్వు కుంట తీపిచ్చినావు అప్పుడు కుంట నేను కాంట్రాక్ట్ గా తీసుకొని గవర్నమెంట్ దగ్గర కాంట్రాక్ట్ గా చేసా. కాంట్రాక్ట్ గా చేసి కుంట తవ్విచ్చి కుంట బాగా బాగు చేపించా. బాగా లోతుగా చేపిస్తే ఇప్పుడు కూడా నీళ్లు ఉంటున్నాయి కదా, నీళ్లు ఉంటున్నాయి. వత్త బాత నీళ్లు తాగుతున్నారు. గొడ్లు మేకలు ఆవులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు నీళ్లు తాగుతున్నాయి. అందుకని కొంతమంది కూడా ఎగతాళి చేశారు. కుంట చేపిస్తున్నాడు మనగాడు అది ఇది అని పని చేపిస్తుంటే ప్రతి ఊర్లో ఉంటాయి అవన్నీ ఎగతాళి చేసేయని ప్రతి ఊర్లోనే ఉంటాయి. అక్కడ పోయినా ఎగతాళి చేసి దారిని ఏనుగు పోతుంటే కుక్కలనే మురుగుతాయి. సో ఆ కుక్కలను పట్టించుకోకూడదు. నేను పట్టుదలతోటి ఆ కుంట చేపియాలని అప్పటికి చేపించుకోమని చెప్పా వాళ్ళకి నాయకులకి. వాళ్ళు ఎవరు తలుచుకోకపోతే నేనే సర్వేని తీసుకొచ్చి 27 సెంట్లు కుంట అది. సో కుంట అది అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ చెట్లు కనపడుతున్నాయి కదా, ఆ చెట్ల దగ్గరలో కుంట ఇది సొద్దేశాము. అప్పుడు తర్వాత మళ్ళీ సర్వే నెంబరు ఇది 35 చెప్పి అయిపోయింది కదా. ఇది రైలు కట్ట చేను. ఇది ఇంకా ఇప్పుడు దీని పేరు రైలు కట్ట చేను వచ్చింది. ఇప్పుడు రైలు కట్ట ఉంది కాబట్టి పక్కన ఏంటంటే ఇంతకు ముందు మాకు అక్కడ రైలు ఉండేది కాదు. సో ఇది రీసెంట్ గా పడుతుంది, ఇంకా రైలు స్టార్ట్ అవ్వలేదు. సో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. అండ్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా హార్డ్లీ ఒక 1 yearలో రైలు స్టార్ట్ అయ్యిద్ది. సో ఇంకా అందుకని చెప్పేసి మొన్న ఒక 2 years బ్యాకే ఈ చేను కొన్నాము. ఈ చేను ఏరా వాళ్ళ దగ్గర కొన్నాము, కానీ ఈ చేనుకి మాత్రం నామకరణం చేశాము. ఏంటంటే రైలు కట్ట చేను అని దీని పేరు. అంటే మాకు తోక చేను పక్కనే రైలు కట్ట చేను ఉంటుంది అంతేగా. 31లో మళ్ళీ మా సర్వే నెంబర్ 31 సొద్దేసింది అది ఇప్పుడు సర్దేశాము. అది రైలు కట్ట చేనే లెక్క వస్తుంది. ఇప్పుడు ఇదివరకు ఏమో మామూలుగా ఎట్టోడు చేను అంటే మా ఊర్లో ఇదివరకు ఎట్టోడు అని లెక్కలో ఉన్నారు. దాని మీద ఒకళ్ళు కొన్నారు, ఒక రైతు కొంటే ఆ రైతు దగ్గర నేను కొన్నా. దానికి ఇప్పుడు రైలు కట్ట చేను అని పేరు పెట్టారు. రైలు ఎమ్మటే మన చేను ఎమ్మటే రైలు ఉంది కాబట్టి రైలు కట్ట చేను. అక్కడ శ్రద్ధ కనిపిస్తుంది కదా, అక్కడ పచ్చగా అది రైలు కట్ట చేను. ఇప్పుడు దాకా మనం చేలు చూసాం కదా, ఇప్పుడు 2 తోటలు కూడా ఉన్నాయి. నాన్న తోటలు ఇప్పుడు మనకు 2 ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ అయ్యి? అది మామూలుగా 88లో సర్వే నెంబర్ 8 సర్వే నెంబర్ లో మనకి 30 సెంట్లు అరెకరము
దాంట్లో అరాకరం వచ్చింది. దాని పేరు గోడలు. అంటే ఇది వరకు పాతూరు కాబట్టి గోడలు ఉన్నాయి. ఆ గోడలు పడేసి ఆ పాతూరు కాబట్టి ఆ గోడలు పడేసి సేలు చేసాం. బోరేసి మాగాని చేసాం. ఇంతకు ముందు ఒక పాతూరు ఉండేది. ఆ పాతూరులో గోడలు ఉండేవి, అందుకని దానికి గోడలు అంటారు. ఆ గోడలు తీసేసి శుభ్రంగా మళ్ళీ బోర్ వేసిపించి 2 ఎకరాలు మాగాని చేసి మేము 7 అన్నదమ్ములు పంచుకున్నాం. 7 అన్నదమ్ములు పంచుకుంటే తలా 30 సెంట్లు వచ్చేసింది. మళ్ళీ దానిపైన సర్వే నెంబర్ 5 సర్వే నెంబర్ 5 అది తోటలు అంటారు. తోటలు అంటే అది లెక్క. అది 2 ఎకరాలు. అది అందరికి మేము 7 అన్నదమ్ములము. మేము 7 అన్నదమ్ములు అయితే ఆ 7 అన్నదమ్ములు తలా ఆడ 30 సెంట్లు వచ్చింది. ఇప్పటికే తలా 6 ఎకరం 60 సెంట్లు ఆడ ఇక్కడ అందరం పంచుకున్నాము. అది తోటలు వెనకాల కనబడతాయి తోటలు కదా. అవును, వెనకాల కనబడేయండి తోటలు. ఆ తోటలో వరి పండిస్తాం. వరి పండిస్తే మనకి సంవత్సరం పొడుగుతా 10 బస్తాలు తినడానికి వరకు మోయనంగా మన సంవత్సరం పొడుగుతా మనకి వస్తాయి. సో అంటే ఇంకా బయట కొనుక్కోకుండా మేము పండించుకుంటా ఎరువు తోలి, అంటే మనం చేయకుండా ఎరువు తోలటం చేయటం అన్ని చేసుకుంటా. సో అప్పుడు మనకి మనం పండించినవి తింటే ఏంటంటే మనకు ఆరోగ్యంగానే అంతా పుష్టిగా ఉంటది. ఇప్పుడు చూస్తే అక్కడ మనం సొద్ద చూసాము, సొద్దలు అయినా కానీ మనం తినొచ్చు. తర్వాత మిరప ఉంటది. ఏమైనా కానీ మనం పండించుకొని మనం తింటే ఎక్కువ ఉన్నాయి అమ్ముకోవటం. ఈ పొలం మొత్తం కూడా ఎద్దులు పెట్టి ఎగసాయం పెట్టి పండించా. ఎగసాయం చేసి మొత్తం అప్పుడు అరకతోటి ఎగసాయం చేసి 10 ఎకరాలు పండించా. పండించి మిమ్మల్ని చదివిచ్చి మీ వైజాగ్ పంపించా. అక్కడ మళ్ళీ వైజాగ్ లో ఉద్యోగం వచ్చేసింది మీకు. తర్వాత అబ్బాయికి వచ్చింది. అన్న ఏమో అడ్డుకు పోయాడు. అన్ని చేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చి ట్రాక్టర్ కొనుక్కున్నాడు. ట్రాక్టర్ కొనిచ్చినా ట్రాక్టర్ కొనిస్తే అన్న శుభ్రంగా చేసుకుంటున్నాడు 10 ఎకరాలు. మీరు చదువుకొని మలేషియా పోయారు, అన్ని లక్షణంగా ఉన్నారు. ఫస్ట్ నేను వైజాగ్ లో చదువుకున్నా. బేసిక్ గా మేము 3 అన్నదమ్ములము. మా అన్న ఇప్పుడు ట్రాక్టర్ కొనుక్కొని ఈ పొలం అంతా మా అన్న చేస్తున్నాడు. మా నాన్న మా అన్న చూసుకుంటారు. సో నేను మీకు తెలుసు కదా, ఇంకా నేను మలేషియాలో నేను జాబు, మా తమ్ముడు హైదరాబాద్లో జాబు. మా తమ్ముడు MBA చేసిండు. అండ్ మా అక్క ఉంది, మా అక్కకి మ్యారేజ్ అయింది. మా అక్కని కూడా ఇక్కడ మా ఊరు దగ్గరలోనే ఇచ్చాము. మా అక్క కూడా అప్పుడప్పుడు వచ్చి పోతుంటుంది రెగ్యులర్గా. అది మేము 3 అన్నదమ్ములము, మా అక్క, అది మా ఫ్యామిలీ. ఇంకా తర్వాత ఇంకా పెళ్ళిళ్ళు అయిన తర్వాత అందరూ యాడ్ అవుతారు కదా. ఇంకా నాకు పిల్ల తర్వాత మా అన్నయ్య భార్య అలా ఉంటుంది అన్నమాట. 2 మగ పిల్లలు, పెద్ద ఆయనకి ఒక అమ్మాయి. బాగుంటది. సో వాళ్ళు ఇక్కడే మేము మా ఊర్లో 3 మామూలుగా ఇల్లు కొన్నాం నాన్న. 2 ఇల్లు కొన్నా. అంటే ముగ్గురు ఇక్కడే ఉంటారులే. ముగ్గురు ఒక్కొక్క ఇల్లు 2 లక్షలకి కొన్నా. 1 80, 1 60, ఒక ఇల్లు. ఒకటేమో 1 80, 1 80. ముగ్గురు ఉంటారులే అని ముగ్గురికి 3 ఇల్లు కొన్నా. 3 ఇల్లు కొంటే ఇంక ఇప్పుడు. సో గాయస్ ఏంటంటే మేము ఏంటంటే ఇక్కడ మామూలుగా మేము అప్పుడు మనకు అంత ప్లాన్ ఉండదు కదా. చదువుకున్న తర్వాత మలేషియా పోతాం అంటే ముందుగా ప్లాన్స్ ఉండవు కదా, అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అని. కాకపోతే ఏంటంటే ఎప్పుడన్నా మామూలుగా కొడుకులు ఉన్నప్పుడు ఏంటంటే ముందు జాగ్రత్తగా ఇల్లులు తీసుకుంటారనమాట. అందుకని ఆ ఉద్దేశంతో మా నాన్న సో మా ముగ్గురికి మేము ఉండే ఇల్లుతో కాకుండా 2 ఇల్లు 10 ఎకరాల పొలం కొనుక్కున్నా మళ్ళీ. సో అందుకని ఇంకా ఆ ఇల్లుతో ఇంకా ఒక ఇంట్లో మా అన్నయ్య ఉంటున్నాడు, ఇంకొక ఇంట్లోనేమో ఆ ట్రాక్టర్ అవన్నీ ఉంటాయి. మామూలు మెయిన్ ఫస్ట్ నుంచి ఉండే ఇల్లు మా అమ్మ మా నాన్న అక్కడ ఉంటారన్నమాట. ఎన్ని రోజులు అయింది దేశ వద్ద? కంకి వచ్చింది. ఇంకో నెలకు వస్తాం కదా.
వానలాగా అయిపోయింది. ఆడ బాగా తెరపలు కూడా ఉన్నాయిగా. ఎట్లే బాగుపడతారు. ఇది ఆ మన చేను ఆ చేను కాడికి కూడా వచ్చింది. ఇదే కాలువా? ఇదే కాలం అల్లా చేను. అది కడితే నిలిపోతుంది. నిలిచితోటి పడతారో కష్టమో. కిందికి రా రేగి ఇన్ని తెరపలే అసలు ఇన్ని తెరపలే లేకపోతే రెండు తప్పులు